పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల భద్రత ఏర్పాట్లపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ సభాస్థలం వద్ద ఎస్పీ బిందుమాధవ్తో కలిసి సమీక్షించారు. సభాస్థలం వద్ద ఎస్పీ బిందుమాధవ్తో కలిసి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రధాన వేదిక వద్ద మహిళలకు గ్యాలరీలను పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపుపై చర్చించారు. సభా ప్రాంగణంలో అధికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎమ్మెల్సీ పిడుగు వరప్రసాద్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్, పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, ఏపీ మెడికల్ సర్వీస్ ఇన్స్పెక్టర్ కార్పొరేషన్ చైర్మన్ చింతపల్లి శ్రీనివాస్, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పురస్కరించుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు పిఠాపురంలో చిత్రాలలో సభ నిర్వహణ, ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా అనేక సౌకర్యాలు, ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు ఇతర అధికారులతోటి ఈ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సమీక్షించాం. కని విని ఎరగని రీతిలో అనే మాట కన్నా వర్తమాన రాజకీయాల్లో కొత్త ఆలోచనలతోటి ప్రజలు ఎవరు కూడా అసౌకర్యపడకూడదు. సభకు వచ్చిన వాళ్ళు, అదేవిధంగా సామాన్యులు, హైవే మీద వచ్చి వెళ్ళే వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే మాకు చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా మొట్టమొదటిసారి, బహుశా మీరు గతంలో ఎప్పుడు చూసుండ్రు, సభ నిర్వహణ ఒక ఎత్తు అయితే సభ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, గౌరవించుకునే విధంగా పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఒక కమిటీ వేయమన్నారు. సో ఒక 25 మందితోటి కమిటీ వేసి స్థానిక నాయకులందరితో కూడా ఇక్కడ సభ అయిన మరుసటి రోజు వందల సంఖ్యలో శ్రమదానం చేసి అందరూ కూడా కేవలం ఈ సభ ప్రాంగణమే కాకుండా ఎక్కడైతే ఫ్లెక్స్లు కట్టినా, జెండాలు కట్టినా అన్నింటినీ కూడా జాగ్రత్తగా మళ్ళీ తీసి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అనేది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. సో ఏర్పాటు విషయంలో కానివ్వండి, ఇక్కడ మేము ఒక టైం టేబుల్ ప్రకారంగా అన్ని ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ పాల్గొనే విధంగా వివిధ నియోజకవర్గాల నుంచి, కోనసీమ కానివ్వండి, ఇటు పక్క కాకినాడలో కానివ్వండి, ఇవాళ మేము పాయకరావుపేట వెళ్తున్నాం, ఉత్తరాంధ్ర నుంచి కానివ్వండి, విశాఖపట్నం నుంచి కానివ్వండి, మన మెట ప్రాంతం రాజమండ్రి నుంచి, జగంపేట నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, ప్రతిపాడు నుంచి అద్భుతంగా ఆదరణ ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గెలిచినాక మొట్టమొదటిసారి జరుపుకోబోయే సభ ఎల్లప్పుడూ కూడా గుర్తుండే విధంగా పిఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలుపుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా స్థానిక ప్రజలందరినీ కూడా గౌరవించుకునే విధంగా ఈ సభ నిర్వహిస్తాం.